కూర్చో. పిట్టి మామ, పెళ్లి చేయి మామ, కాపీ తాగు మామ, కుర్చీ కింద కూర్చో మామ. కుర్చీ కింద కూర్చుంటే వచ్చాను నా మీద కూర్చోలేదా? ఓకే మ్యామ్. కుర్చీ మీద కూర్చో మామ. కుర్చీ మీద కూర్చో మామ, ఒక్కా కేసుకో మామ, సిగరెట్ తాగు మామ, బ్రాందీ తాగు మామ. అది మీ సీతమ్మ పెళ్లి కాదు అది కాదు ఫస్ట్ అది ఇస్తే దశుడా మహాతల్లి బిడ్డలు సాకిందే తల్లి, మనకో శాఖడు భీము సాయం చేసింది. అది మర్యాద. ధర్మము దూరం అయితే ఇల్లు దూరం కాదు, ఇల్లు దూరం అయితే ధర్మం దూరం కాదు, ధర్మం దూరం కాదు. ఏమో 10 మంది బిడ్డలు సాకిందే రామా, పెళ్లి చేసుకుంటాడు కదా అడిగదా? అడుగు రామా, పెళ్ళాం కావాలా, భార్య కావాలా, పెళ్ళాం మీద కోరికనా కావాలంటే ఎంతకే ఉంది కర్రా మీద బెమ్మ ఎక్కువ. మీరు మా బిడ్డడట అమ్మ పెళ్లి కూతురా అంత రావుని పెళ్లి చేసుకో. ఏ చిన్నగా అడుగు. అమ్మ పెళ్లి కూతురా రావుని పెళ్లి చేసుకోమ్మా. బాగా బతుకుంటావు నా అమ్మ కదా. కూతురంట మా బిడ్డ. ఏ చిన్నగా అడుగు. ఇలా చిన్నగా అడుగు. అటు రావుని పెళ్లి చేసుకో. బాగా బతుకుంటూ ఎంత పోలీసు తీసుకో బాగా తీసుకో. అన్నయ్య చూడు, అప్పుడే 100 రూపాయలు ఇచ్చినాడు. ఎవరికా? రాముల వారికి. పెళ్లి చేసుకో. ఏం చెప్పిందా? మా రాముడికి మా సీతమ్మ చెప్పింది. ఏమన్నా రాముడిని ఆడబిడ్డతో వచ్చి అనుకోపోయినాడు. అలుక్కోమన్నాడా? అలిపోయిన రాముడు వచ్చేస్తాడా? బెండ్లా మీద బెమ్ముంటే రమ్మను, నాకు అట్ట బొమ్మను. రాములు రాములు రారా పెళ్లి కావాలంటారా? భార్య కావాలంటారా? వద్దంటులే నీ పెళ్ళం కావాల్సింటారా? ఉండాలి ఇలా భార్య కావాలా? కావాలా? ఈ రోజుల్లో చచ్చిపోయే ముసలోని కానీ పెళ్లి చేసుకుంటామంటే చేసుకుంటానంటాడు. ఆయన సంసారం చేసే కాదు, ఆ పెళ్లి 3 రోజులు అడ్డుగా పెడతారు. భోజనాలు తిన్నాము ఉన్నట్టు పుట్టుతారు. మా బిడ్డ ఇంకో మాట్లాడతా అమ్మా సీతమ్మా, ఇంకా చీరలు ఇస్తామ్మా, రైతులు ఇస్తామ్మా, పెద్ద గుండ్రాయి తీసుకు గుడ్డి పెడతామ్మా. ఇంకేముంది నీకు బుగ్గులో పలారం ఇస్తామ్మా, నీ కొమ్ములు కొట్టి పొయ్యిలో పెడతామ్మా. ఇంకేంది నీ కొమ్మలు కుప్పిలో పిస్తా తల్లి, నీ కండల కారం పెడతామ్మా. రూపాయలు తెచ్చి ఆ కాకి కలిసి పెట్టి ఏమో కాకి నీ కళ్ళ కాటికి తీస్తామా, నీ ముక్కులోకి మల్లెపూలు తీస్తామా. ఏడక్క పూలు పెట్టుకునేదా కళ్ళ పెట్టుకుని వాసన తల్లో పూలు పెట్టుకుని వాసన గాలి తీసి పెడతారు. ఆ ముక్కులో పెట్టుకో గొలగొల గమగమ గొలగొల గమగమ వాసన వస్తే 3 రోజులు పూలు చెడిపోవు వాడిపోవు. అవునాక ముగ్గులో పూలు పెట్టుకునేదా? ఏ తల్లక తల్లో పూలు తీస్తామ్మా. అమ్మాయి చెప్పింది మీ రావుడు ముసిలోడు నల్లోడు కర్రోడు మీ రావుడు గుర్తుండి పెందే. పెళ్లి కూతుర్ని పిలిచిపోయి నీ పెళ్లి చేస్తా. అమ్మ పెళ్లి కూతురా రాయమ్మ బిడ్డ, మీ మామ వస్తాడు కొనుక్కో. కార్లు వస్తాయని అనుకో, కార్లు మా చుట్టాలు మా బంధువులు వస్తున్నారని పెళ్లి కూతురు నిగ్గు చేస్తాను. రాయమ్మ
బిడ్డ బాగుంది పడుకో మంచి బిడ్డ పడుకో బంగారు కోడ పడుకోదంటే రామ్మ కట్టి తీసుకుని నడుము ఇచ్చేస్తా రామ్మ కోడల పడుకో రామ్మ పడుకోమంటే పడుకో అయ్యో రామ్మ రామ్మ అబ్బా చూసినా బిడ్డ మానంగా బతికిందా మానం వచ్చింది మరి మానంగా బతికిందిట మానగా బతులా మరి గౌరవంగా బతికిందిట అడుగుదామా చూసుకో ఏమంటా మావా నువ్వు నేను వాళ్ళ నాయన 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 మాకు చూస్తుంది మా మాకు చిక్కో చిక్కు ఎన్నో ఏంటన్నా వాండాలో పోతే 20-30 చేస్తే అయిపోతుందన్నా మా ఇంట్లో దేశమంతా పుడతాము అడిగాను అనినా అడుగు అమ్మ పెళ్లి కూతురా ఏం పేరు ఆయన పేరా ఆడబిడ్డ నా బిడ్డ ఇప్పుడు ఏం బాగా చూస్తారా భలే భలే బాగా చూస్తుందా మా బిడ్డ పేరక్క పేరక్క ఇంకా అక్క చూడు మహాతల్లి సీతాదేవత అక్క అలివేలు మంగమ్మ తల్లి ఆవిడ కూడా సీతాదేవత తల్లి వాళ్ళ చేతిలో కూడా 50 రూపాయలు ఇచ్చింది 50 రూపాయలు ఏమో సీతమ్మని పెళ్లి చేస్తాను మనకెందుకు ఏదైతే మనకి ఇంకా సింపుల్ గా పని అయిపోతుంది. చూడద్దమ్మా ఒక్క రవ్వ చూడద్దమ్మా ఆడబిడ్డ సీతాదేవి ఒక రవ్వ కాసింత చూడదంతా ఒక రవ్వ చూడు ఈ అమ్మ చూడమంటే చూడలా మాటతో మామిడికాయలు రాలువో చిన్నగా లేపుతా ఏమంటే లేస్తుంది నేను మాట బావు లేపదా మా ఇంటికి బాయిలో పడిపోతాము మొగుడు మీద పెంపొస్తుంది రావాలని బాయిలో పడతానంటే ఆ బిడ్డ అయినా పోతుందన్న మా బాయిలో పట్టి చెల్లో పడిపోతా మా చెల్లో పట్టు ఏడో పట్టు నువ్వు కరెంట్ పట్టుకుంటా కరెంట్ పట్టుకుని ఆడ పట్టుకోడు సంకాస పడుకో కరెంట్ పట్టుకుని ఆడ పట్టుకోడు కరెంట్ పట్టుకుంటా రాని నిద్ర పై కరెంట్ పట్టుకుంటా రాని 5 మంది రండి ఎత్తుతురా కాదు కానీ మీరే ఆడికి పోతారు కరెంట్ పట్టుకుని నేను కడుపుంది కొడతావా నీ పాపం వల్ల కడుపుంది కొట్టుకుంటారా స్వామి కడుపులో గడ్డుంది కడుపులో బిడ్డుంది పెళ్ళయిందా అయింది ముందు అయితే అన్నమ్మా ఇప్పుడు పెళ్ళే అయితే అండి పెళ్ళే పెళ్ళయిందా అయింది ఎప్పుడా ఇప్పుడు అప్పుడే కడుపులో బిడ్డ చెవులు చేసుకుంటారయ్యా నీ పాపం వల్ల నీకు అంతే తెలిసిందే మా బిడ్డ కాళ్ళు ఎత్తుకొని పోతుందే ఆడికే చదివైతే ఆడెవరో పుణ్యం కట్టుకున్నారు నా ఏం చేస్తాను బాబా ఎందుకు బాబా తరసారు బాబా పెళ్లి కూతురు